ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎంత అదృష్టవంతులని మీకే అర్థమైంది. అవునా అవునా అవునా? ఎందుకంటే భయ్యా మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ మీరు నార్త్ కొరియాలో పుట్టుంటే ఏమై ఉండేదని. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలని అక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అంటే మీరు ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మీ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ఇదంతా అక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఓహో అని మీరు ఎంత పెంచేస్తారు కదా, అంత పెంచకూడదు. ఓన్లీ డెప్ప కటింగ్ కొట్టియాల అంతేగా. ఒకవేళ మీరు వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా సరే మీరు మీ ఇంట్లో అక్కడ లీడర్స్ ఫొటోస్ పెట్టుకోవాలి, అది కూడా టాప్ లో. అండ్ ఆ ఫొటోస్ మీద కొంచెం కూడా దుబ్బ ధూళి ఉండకూడదు. ఒకవేళ మీ ఇంటికి మంట అంటుకుంది అనుకోండి, జస్ట్ అనుకోండి, మీరు అందరినీ కాపాడి ఆ ఫొటోస్ ని మాత్రం మర్చిపోయారు అనుకోండి, అండ్ అక్కడ లీడర్ డిసెంబర్ మంత్ లో చనిపోయాడు. సో అందుకే మీరు ఆ మంత్ లో నవ్వకూడదు. ఒకవేళ మీరు నవ్వినట్టు దొరికారు అనుకోండి, నార్త్ కొరియాలో ఇంటర్నెట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవేవి లేవు. ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చిన 2-3 ఛానల్స్ అండ్ గవర్నమెంట్ తయారు చేసిన కొన్ని వెబ్సైట్స్ మాత్రమే ఉంటాయి. ఒకసారి ఒక 17 సంవత్సరాల పిల్లోడిని పబ్లిక్ స్టేడియం లో వేరే కంట్రీ పాటలు వింటున్నాడని లేపడేశారు. ఒకవేళ మీరు అక్కడ ఏదైనా క్రైమ్ చేశారు అనుకోండి, మీ 3 జనరేషన్స్ కూడా జైల్లో వేస్తారు. అంటే సపోజ్ మీ తాత ఏదైనా క్రైమ్ చేశాడు అనుకోండి, ఆ క్రైమ్ మీ మీద కూడా పడుతుంది. అండ్ మీరు ఓటేస్తారు, కానీ అక్కడ ఉండేది ఒకటే పార్టీ. ఆ ఉండేది ఒకటే పార్టీలే ఓటే వేస్తలే అనుకున్నారనుకోండి, మీరు దేశం వదిలి పారిపోవడానికి కూడా ఉండదు. పొరపాటున మీరు పారిపోయేటప్పుడు దొరికారనుకోండి, వాళ్ళే లేపడేస్తారు. ఇంత జరుగుతున్నా సరే మీరు అక్కడ లీడర్స్ ని క్వశ్చన్ చేయకూడదు. ఒకవేళ మీరు క్వశ్చన్ చేశారనుకోండి, ఇక అంతేగా.